బనగానపల్లిలోని జుర్రేరు వాగు ఆక్రమణదారులపై చర్యలు తప్పవని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తన అనుచరులకు పట్టాలు ఇప్పించి వాగుపై అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. వాగును పూర్తి స్థాయిలో శుద్దీకరణ చేపట్టేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వాగు సుందరీకరణలో భాగంగా శుద్దీకరణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. 19,70,000 రూపాయలతో 2.7.5 కిలోమీటర్స్ దూరాన్ని మొత్తం క్లీన్ చేసేసి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ముఖ్యంగా ఈ జుర్రేరు వాగు మొత్తం కూడా దాదాపుగా 50 ఎకరాలు ఉంది విస్తరించి. ఇక్కడ మన ప్రాంతం నుంచి 50 ఎకరాల జుర్రేరు వాగు విస్తరణ. ముఖ్యంగా ఏమంటే అక్రమాలకు మొత్తం అక్రమాలు చుట్టుపక్కల అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ అన్ని రకాల వాళ్ళు. కొంతమంది గత శాసనసభ్యుడైతే అక్రమాలు చెయ్యండి మీరు చేసుకోండి అని చెప్పి అమాయకులైనటువంటి కొంతమంది ప్రజలకు ఇక్కడ పట్టాలు ఇప్పిస్తాను మీరు సెడ్లు వేసుకోండి అని చెప్పి కొంతమంది కార్పెంటర్లకు వేసి దురాక్రమణకు చేసేసి సెడ్లన్నీ వాళ్ళు దాంట్లో వేశారు. రేపు ఎక్కడైనా ఫ్లడ్ వచ్చినప్పుడు కానీ లేకుంటే జుర్రేరు వాగులో నీళ్లు నిండిపోయినప్పుడు కానీ మనం అధిక మోతాదులో వాటర్ ఇస్తే అవన్నీ కూడా నిండిపోయి అది ఏదైతే బాటిల్లోకి మాదిరిగా వచ్చి దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లుంటుందో ఆ విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల నీళ్లు వెనకపోయి గ్రామంలోకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది.